ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజు తొలి ఏకాదశితో పాటు నా వరకు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు చెప్తాను మిస్ కాకుండా. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా దేవుడికి ప్రసాదంగా పేలాల పిండి అయితే చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నానండి. నాకు తెలియదు, మా పుట్టింట్లో కూడా ఎప్పుడూ చేసుకోలేదు. ఇంకా మీదట ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు వడపప్పు పానకం కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించి దీపారాధన అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తొలి ఏకాదశి కాబట్టి ఈ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉంటున్నాను. యాక్చువల్ గా నాతో పాటు మా పెద్దోడు కూడా ఫాస్టింగ్ ఉంటానన్నాడు. పాపం చాలాసేపు ట్రై చేశాడు, కానీ ఇంక ఉండలేక ఆగలేక ఆకలేస్తున్నట్టుంది. నేను తినేస్తానమ్మా, కొద్దిగా పెద్ద అయినాక చేస్తానన్నాడు. నేనేం పర్లేదు నాన్న, నువ్వు తినేసే అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్దాము అనుకున్నప్పుడు అప్పుడే మా అమ్మ అయితే కాల్ చేసింది. వీడియో కాల్ చేసి నాకైతే విషెస్ చెప్పింది. ఇంతకీ ఏంటి ఆ స్పెషాలిటీ అంటే, తొలి ఏకాదశి రోజే నేను పుట్టానండి. తిథుల ప్రకారం చూస్తే ఈ రోజే పుట్టాను, కాకపోతే డేట్ ప్రకారం అయితే రేపు నా బర్త్డే. ఈసారి నేను 2 రోజులు కంటిన్యూస్ గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అదే అండి స్పెషల్. ఇంక మా అమ్మతో మాట్లాడిన తర్వాత నేను కూడా టెంపుల్ కి వెళ్ళిపోయి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను. మీరు కూడా తనివి తీరా దేవుడి దర్శనం చేసుకోండి.